శివపార్వతి గారికి ఒక్క నిమిషం. సురేష్ సురేష్ వెయిట్ ఒక్క నిమిషం. శివపార్వతి గారు రెస్పాండ్. తాళపాలెం బుజ్జి గారు ఒక అభ్యర్థన చేశారు, ప్రభుత్వం స్పందించొద్దా, స్పందించకుండా ఉండడం తప్పే కదా, ఎవరికి జరిగినా స్పందించాలి కదా. నేను బుజ్జి గారికి చెప్తున్నా, ఇప్పుడు కోనసీమలో కూడా అల్లర్లు జరిగినాయి, మొన్న ఈ మధ్య కూడా చూశారు. అంటే ఒక వివాదం రేగేప్పుడు, రెండు వర్గాల మధ్య వివాదం రేగేప్పుడు అక్కడ ప్రభుత్వం తరపున ఎవరు వెళ్ళినా అది ఇంకొక సైడ్కి వెళ్ళే ఒక సెన్సిటివ్ విషయం అవ్వచ్చు. దాని భద్రతా దృష్ట్యా కారణాల వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రభుత్వం దాని కూడా ఏది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని కూడా గతంలో కూడా ఎవరు స్పందించాలి. కానీ ఆ గొడవల్ని కంప్లీట్ గా పోలీసు వ్యవస్థ కంట్రోల్ చేసింది కోనసీమలో. ఎవరు ఇళ్ళకి వెళ్ళి పరామర్శించడం ఇట్లాంటివి చేస్తే ఏమైందంటే అక్కడ జరిగే విషయానికి ఇంకొంచెం యాడ్ అయిపోయి శాంతి భద్రతకి విఘాతం కలిగించే అంశాలుగా ఏటో పరిణామాలు. ఇప్పుడు అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముందుగానే ఎక్కడ ఏ తగాదు వచ్చినా సరే వాడి కులమేంది వీడి కులమేంది ఆ వీళ్ళిద్దరికి గొడవ, దీన్ని తిప్పడం సోషల్ మీడియాలో, మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో మంట పెట్టేయడం, ఇలాంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఒక విషయాన్ని జరిగిన ఈ దారుణాన్ని, ఈ క్రూరమైన ఈ మృగం లాంటి వ్యక్తులు చేసిన పనుల్ని దాన్ని చట్టపరంగా దాన్ని కంట్రోల్ చేసి కట్టడి చేయడం కావాలా, లేదా ఈ సెన్సిటివ్ విషయాన్ని వెళ్ళి ప్రభుత్వ పెద్దలు కానీ వాళ్ళు కానీ పరామర్శ పేరుతో వెళ్ళి దాన్ని ఇంకా చినిగి చాటంతలాగా చెయ్యాలా? అదొకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ స్పందించకపోవడానికి ఇక్కడేమి ఎవరికి ఏదో అడ్డొస్తుందని కాదు, స్పందించకపోవడానికి రీజన్స్ అక్కడ 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 ఉన్న శాంతి భద్రతల దృష్టి కూడా ఎప్పుడు స్పందించాలా, ఎలా స్పందించడమా కావాలి మనకి, దాన్ని సప్రెస్ చేయడమా కావాలి, అది కూడా మనం ఆలోచించాలి. సరే, ఇక్కడ ఒక పెద్ద సామాజిక వర్గానికి జరిగిన విషయం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి తీరాలి అని ఎక్కువ మంది కోరుకోవడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇందాక సురేష్ గారు అన్నారు కులం ఏదైనా చూసి నన్ను గెలిపించండి అని, ఆయన అప్పీల్ చేశారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు కుల సంఘాన్ని నడపట్లేదండి. దయచేసి వైసీపీ నేతకు చెప్తున్నా, మేము పవన్ కళ్యాణ్ గారు కుల సంఘాన్ని నడపట్లే, ఆయన ఒక పార్టీని నడుపుతున్నారు. సో ఆ పార్టీలో అందరూ ముఖ్యమే, అందరి తరపున ఆయన మాట్లాడతారు, అట్లాగే కాపుల తరపున కూడా ఆయన మాట్లాడతారు. అసలు కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి విషయంలో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా నెత్తి నిమిరి ముద్దులు పెడితేనే పని అవుతుందా, లేకపోతే ఆయన అక్కడ కూర్చొని ఆయన ఆఫీస్ లో కూర్చొని కూడా యంత్రాంగాన్ని కదిలించి చేస్తే పని అవుతుందా? వాళ్ళకు న్యాయం కావాలా, లేకపోతే ఇది ఓదార్పు అని చెప్పి ఇంకా రెచ్చగొట్టేలాగా, అది ఇంకా విద్వేషాలు వెళ్ళేలాగా, ఇంకా ఎక్కువ విషయం అయ్యేలాగా చేయడం కావాలా? ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాలి, ఎక్కడ స్పందించాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల దృష్టి, అక్కడ ఉన్న ఆ గ్రామ పరిస్థితుల దృష్టి కూడా కొంతమంది కొన్ని విషయాల్లో సైలెంట్ గా మౌనమే ఒక మందులాగా పనిచేసే సందర్భాల్లో మౌనమే వహించాల్సి. బుజ్జి గారు ఒకే ఒక మాట, నేను ఒక మాట చెప్తానండి. గతంలో కూడా చాలా మంది అన్నారు, నిన్న కూడా కొంతమంది నాయకులు కూడా అన్నారు, మేమేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికలప్పుడు పారిపోయారు, ఇంట్లో దాక్కున్నారు. ఏమండి, ఎవరు రాజకీయ పార్టీ ఎవరు దాక్కుని పారిపోయే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల నుంచి ఉంది. మేము రాజకీయ ప్రస్థానంలో ముందున్నాము, అందరం కలిసి రాజకీయాలు చేస్తున్నాము, అందరం కలిసే పోటీ చేసాం, ఒకరి వరకు సహకారం అందించుకున్నాం. ఇక్కడ పారిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, రాదు కూడా. తెలుగుదేశం పార్టీ సైనికులు నికార్సైన సైనికులు. సరే, బుజ్జి రెస్పాండ్. వర్మ గారు, శివపార్వతి గారు, కోనసీమ అల్లర్లకి దీనికి అసలు సంబంధం ఉందా మేడం? మనం ఏదన్నా మాట్లాడితే వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. నేను చెప్పేది ఏంటి మేడం గారు చెప్పండి. ఈ మధ్య అమలాపురమా లేదా అనకాపల్లి జిల్లాలో జరిగిన ఇష్యూ కూడా రెండు వర్గాల మధ్య, దాన్ని గొడవ కూడా రెండు సామాజిక వర్గాల గొడవగా సృష్టించారు, వ్యక్తుల మధ్య గొడవ. సామాజిక వర్గం అని కాదు కదండి, వాళ్ళు అతి కిరాతకంగా చంపడం కదా. కోనసీమ కాదండి, నేను సబ్జెక్ట్ కరెక్షన్ చెప్తున్నా. అనకాపల్లి జిల్లాలో రీసెంట్ గా సరే అక్కడ కొన్ని గొడవలు జరిగాయి. ఆ గొడవలు కూడా
సామాజిక ఓకే, వర్గాల ఓకే, ఓకే. గొడవగా ఓకే, శివపార్వతి గారు, చిత్రీకరించారు. ఏదైనా అయ్యి ఉండొచ్చు కానీ ఆ నేను చెప్పేది సమయంలో ఏంటంటే ప్రభుత్వం స్పందించకుండా జాగ్రత్తగా పోలీసు వ్యవస్థ అదుపులోకి తీసుకొని కర్ఫ్యూలు పెట్టి అక్కడ పరిస్థితిని సద్దుమడిగేలా చేసింది. ఈ లోపు వైఎస్ఆర్సీపీ పార్టీ యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి ఓ మా ఇదిగో సరేలేండి, ఓకే ఓకేలేండి, అయిపోయింది కదా. ఇప్పుడు అంతా ఆశ్రయ అంతా ఎందుకు దీని గురించి హడావుడి మాట్లాడుతున్నారు కదా. బుజ్జి రెస్పాండ్ అవ్వండి. కాదండి, నేను ఒకటే చెప్తున్నా, దీని మీద స్పందించడం కరెక్ట్ కాదనే విషయాన్ని మటుకు నేను ఖండిస్తున్నాను. నేను కూటమిలో ఉండొచ్చు, ఎందుకంటే 100% ఖండించాలి, 100% పరామర్శించాలి. ఒక స్థానిక శాసనసభ్యుడు పరామర్శించవలసిన అంత అవసరం లేదా? మీరు దాన్ని వెనకాల వేసుకురావడం అనేది కరెక్ట్ గా శివపార్వతి గారు. మనం ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఏ హోదాలో అయినా ఉండొచ్చు, కానీ మనం ఎందుకంటే అక్కడ అంత పాశవికంగా జరిగిందనేది మీరు ఒప్పుకుంటున్నారు, కానీ దాన్ని వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదంటారా? ఓకే, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన అంత అవసరం మన గవర్నమెంట్ మీద ఖచ్చితంగా లేదా? ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వాలండి, కానీ దానికి సమయం సందర్భం శివపార్వతి గారు, నా చూపిస్తారు. బాధ ఒకటి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం మీద ఇది పెద్ద అసలు చెరగని మచ్చ కింద ఇవాళ ఏర్పడింది. ఎందుకంటే అసలు స్థానికంగా ఉన్న నాయకులు కానీ లేకపోతే దానికి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇవాళ మీకు నిజంగా తెలియదు అక్కడ జరిగే పరిణామాలు మీరు తెలిస్తే, సామాజిక వర్గాలు తీసి పక్కన పెడితే కొంతమంది అమౌంట్ అనేది కలెక్ట్ చేసి అసలు ఈ కేసును కూడా లేకుండా చేద్దామనే దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దాస రాము గారు అయి ఉండొచ్చు, ఏలూరు ప్రసాద్ గారు, అలాగే రాయలసీమ నుంచి రాయల్ గారు, అలాగే అమ్మా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ అంటే కాపు సామాజిక వర్గంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘ నాయకులందరూ అలాగే ఈశ్వర్ గారు వీళ్ళందరూ వెళ్ళి కోటిపల్లి అయ్యప్ప ఎంత ఇప్పుడు ఇంత కులం అంతా వెళ్ళి కుల సంఘాలన్నీ వెళ్ళి అక్కడ ఇవాళ అంత కార్యక్రమం చేయవలసిన అంత అవసరం వచ్చేది కాదు కదా. స్థానిక శాసనసభ్యుడో లేకపోతే మా స్థానిక మంత్రివర్యుల్లో స్పందించి ఇది అన్యాయం జరిగింది ఈ కుటుంబానికి, దీనికి మేము న్యాయం చేస్తాం, దీన్ని ఆల్రెడీ కేసులు కట్టారు, వాళ్ళని బాధితుల్ని నిందితుల్ని స్టేషన్ లో రిమాండ్ కి పంపించడం జరిగింది. అలాగే మేము వెళ్ళి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు మీరు ఎవరన్నా విజయ్ గారు కానీ మీరు కానీ వెళ్దాం, హాస్పిటల్లో ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళని ఎంత దారుణంగా కొట్టారో మీరు ఒకసారి రండి చూద్దాం. ఎందుకంటే పరామర్శించడం తప్పు, లా అండ్ ఆర్డర్లు అక్కడ కులమేమి లా అండ్ ఆర్డర్ని ఇచ్చేసేసి కులమేమి అన్యాయంగా దౌర్భాగ్యంగా దారుణంగా ఏమి అక్కడ కాపు సామాజిక వర్గం చేయట్లేదు మేడం గారు. కాబట్టి కాపులందరూ సామరస్యంగానే ఉన్నారు అక్కడ. కాపులు ఎవరు వచ్చినా గవర్నమెంట్ నుంచి ఎవరైనా వచ్చి స్పందించవలసినంత అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది ఆలోచించండి, మీరు దృష్టి తీసుకెళ్ళండి. ఓకేనండి, ఇది దీనికైతే ఎండ్ కార్డు పడాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్తే చాలా పరిస్థితులు ఏపీ చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ బుజ్జిగారు చర్చలో పడినందుకు.